హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, వయస్సు పెరిగే కొద్దీ తల వెంట్రుకలు నెరిసిపోవడం సర్వసాధారణమైన సమస్య. అయితే చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారిపోతుంది అంటే కొంచెం ఆలోచించాలి. ఈ రోజుల్లో చాలామంది దీని బారిన పడుతున్నారు. బయట కాలుష్యం పెరిగిపోయింది, ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి, స్ట్రెస్ పెరిగిపోయింది. ఇవన్నీ కూడా మీ జుట్టు తెల్లబడడానికి కారణాలు కావచ్చు. అయితే ఈరోజు నేను మీకు జుట్టును సహజ పద్ధతిలో ఎప్పటికీ నలుపుగా ఎలా ఉంచుకోవాలి అనే విషయాన్ని చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పే రెమెడీ మీ తెల్ల జుట్టును నల్లగా మార్చేస్తుంది. పూర్తిగా సహజ సిద్ధమైన ఈ హెయిర్ డైని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, వీలైనంత వరకు మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోండి. బయట దొరికే ఎటువంటి రసాయన రంగులను అస్సలు ఉపయోగించొద్దు. సరే ఫ్రెండ్స్, ఆ రెమెడీ ఏంటో చూసేద్దాం రండి. ఇందుకోసం ముందుగా ఒక టీ స్పూన్ పసుపు తీసుకోండి. ముందుగా ఒక పెనం తీసుకుని అందులో కొంచెం పసుపు వేసి బాగా వేడి చేయండి. అంటే ఒక విధంగా రోస్ట్ చేయాలన్నంత. ఇలా ఒక్కసారి వేడి చేసిన పసుపు ఎన్ని రోజుల తర్వాత అయినా వాడుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ వేడి చేయాల్సిన అవసరం లేదు. చాలామందికి సమయం ఉండకపోవచ్చు, కాబట్టి ఉన్న సమయంలోనే పసుపును వేడి చేసుకోవాలి. ఆ పెనంలో పసుపును కాల్చి నల్లగా అయ్యే వరకు ఉంచండి. పూర్తిగా డ్రై రోస్ట్ చేయండి. ఫ్రెండ్స్, పసుపు ఒక ఔషధం. దీనిని మనం చాలా మందుల్లో ఉపయోగిస్తాం, ప్రతిరోజు ఆహారంలో ఉపయోగిస్తాం. పసుపు మనల్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. కాబట్టి అది మన జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇప్పుడు చూడండి, బాగా రోస్ట్ చేసిన తర్వాత పసుపు పూర్తిగా నల్లగా మారిపోయింది. పసుపు మీ చుండ్రు సమస్యను పూర్తిగా దూరం చేస్తుంది. శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎక్కడైనా దెబ్బ తగిలితే అప్పుడు మనం చేసే మొదటి పని పసుపు పూయడమే. జలుబు, దగ్గు, కఫం లేదా ఏదైనా సమస్య ఉన్నా కూడా మనం ముందుగా పసుపునే ఉపయోగిస్తాం. 100 వ్యాధులకు కూడా ఒకటే ఔషధం ఈ పసుపు. పసుపు మన స్కాల్ప్ మరియు హెయిర్ రూట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన జుట్టుకు చాలా మేలు చేస్తుంది. మన శిరోజాలను శుభ్రపరుస్తుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. ఇది ఎలాంటి చర్మ వ్యాధులనైనా ఇట్టే నయం చేస్తుంది. ఇప్పుడు మనం పెనంలోని పసుపు చాలా వేడిగా ఉంది కదా, ఇప్పుడు పసుపును కొంచెం సేపటి వరకు చల్లబరచండి. జుట్టు పల్చబడకుండా ఉండడానికి, జుట్టు రాలడం వంటి వాటిని ఇది పూర్తిగా నయం చేస్తుంది. ఫ్రెండ్స్, ఇది మన శిరోజాలను ఆరోగ్యవంతంగా చేస్తుంది మరియు జుట్టు ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది. ఇక ఇప్పుడు ఈ పసుపు చల్లబడింది కదా, దీనిని పక్కన ఉంచండి. ఇక ఇప్పుడు మనం తీసుకోవాల్సిన మరొక పదార్థం టీ ఆకులు. మీరు ఏ కంపెనీ టీ తాగుతారో ఆ టీ ఆకులే తీసుకోండి. మన చర్మం మీద అయినా జుట్టు మీద అయినా ఈ టీ ఆకుల్ని పూయడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఫ్రెండ్స్, టీ ఆకులు మన శిరోజాలను చాలా ఆరోగ్యంగా ఉంచుతాయి. మన జుట్టును సిల్కీగా మెరిసేలా బలంగా చేస్తుంది. ఈ టీ ఆకుల్ని మీరు స్టవ్ మీద కనీసం 4-5 నిమిషాలు బాగా ఉడకబెట్టాలి. తద్వారా ఆ టీ ఆకులోని రసం మొత్తం ఆ నీటిలోకి దిగిపోతుంది. టీ ఆకుల్లో విటమిన్ ఇ మరియు విటమిన్ సి ఉంటాయి. ఇది మన జుట్టు పెరుగుదలను ఎంతగానో ప్రోత్సహిస్తుంది. మన జుట్టును మెరిసేలా చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం పసుపు మరియు టీ ఆకుల్ని తీసుకున్నాం. పసుపు నల్లగా మారేంత వరకు కాల్చి పక్కన పెట్టుకున్నాం. అలాగే టీ ఆకుల రసం కూడా తీసుకున్నాం. ఇక ఇక్కడ మనం తీసుకోవలసిన మరో పదార్థం మెహందీ. మెహందీ జుట్టుకు సహజ సిద్ధమైన రంగు ఇస్తుంది. సహజమైన హెయిర్ డై అయిన మెహందీ మన జుట్టు యొక్క మూలాలకు పోషణ ఇస్తుంది. మన జుట్టును చుండ్రు సమస్య నుంచి తొలగిస్తుంది. అలాగే మన జుట్టుకు మెరుపును తెస్తుంది. జుట్టు మూలాలకు పోషణ ఇస్తుంది. ఇది మన జుట్టును బలపరుస్తుంది. మెహందీ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. మెహందీ అనేది ఒక మొక్క ఆకు. ఈ ఆకుల్ని ఎండబెట్టి పొడి చేసి ఆపై మనకు అమ్ముతారు. కాబట్టి అవి మొక్క యొక్క ఆకులే. జుట్టుకు ఎటువంటి హాని చెయ్యవు. మీ జుట్టుకు అందమైన రంగు ఇస్తుంది. జుట్టు ఎప్పుడూ నల్లగా ప్రకాశంగా ఉండాలి అంటే మన స్కాల్ప్ ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. ఫ్రెండ్స్, హెన్నా మన స్కాల్ప్ను ఆరోగ్యవంతంగా చేస్తుంది. మన జుట్టును కండిషన్ చేస్తుంది మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇది కలిగి ఉంటుంది. ఇది జుట్టుకు రంగును మాత్రమే ఇస్తుంది. హెన్నా అప్లై చేసిన తర్వాత షాంపూని ఎప్పుడూ ఉపయోగించవద్దు. మీకు మంచి ఫలితాలు కావాలంటే మీరు ఈ హెయిర్ డైని ఎక్కువ కాలం ఉపయోగించండి. మీరు తెల్ల జుట్టు నల్లగా ఉండాలంటే అప్లై చేసిన తర్వాత చల్లటి నీటితో జుట్టును శుభ్రంగా కడగాలి. మీరు ఈ డైని కనీసం 45 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత సాధారణ నీటితో జుట్టును కడగాలి.
ఎల్లప్పుడూ సహజమైన వస్తువులతో మాత్రమే మీ జుట్టును నల్లగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. రసాయన పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండండి. కెమికల్స్ వాడకూడదని మేము మీకు అన్ని వీడియోల్లోనూ చెబుతూనే ఉంటాము. ఈ రోజుల్లో షాప్లో దొరికే అన్ని రకాల కెమికల్స్ వాడడం పెరిగిపోవడం వల్లే జుట్టు పాడైపోవడం ప్రారంభమైంది. చిన్న వయసు నుండే జుట్టు వెంట్రుకలు బూడిద రంగులోకి మారడం ప్రారంభిస్తున్నాయి. ఫ్రెండ్స్, మేము చెప్పిన ఈ రెమెడీ మీ జుట్టుకు తప్పకుండా అప్లై చేయండి. తెల్లగా ఉన్న మీ జుట్టు నల్లగా మారిపోతుంది. కేవలం ఈ రెమెడీ కోసం మనం సహజ సిద్ధంగా దొరికే వస్తువుల్ని మాత్రమే ఉపయోగించాము. ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించాలో మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఏదైతే వేడి చేసిన టీ ఆకుల నీళ్లు తీసుకున్నారో దానిలో ఈ రోస్ట్ చేసిన పసుపు, మెహందీ కలిపి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం చెప్పుకునే రెమెడీ రెడీ అయిపోయింది. ఇది మీ జుట్టుకు బాగా అప్లై చేయండి. అరగంట నుంచి 45 నిమిషాల వరకు ఆ జుట్టు యొక్క కుదుళ్లకు రాసి ఉంచండి. ఆపై జుట్టును చల్లటి నీళ్లతో కడిగేయండి. మీరు ప్రతి వారం కూడా ఇలా చేయవలసి ఉంటుంది. 10 లేదా 12 రోజులకు ఒకసారి ఈ సహజమైన హెయిర్ డైని అప్లై చేస్తే ఇది మీ జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలు పూర్తిగా తొలగిస్తుంది. ఒకవేళ అప్లై చేసిన తర్వాత మీ జుట్టు ఎండిపోకుండా ఉండేందుకు షవర్ క్యాప్ లేదా ఏదైనా వెజిటబుల్ పాలిథిన్ కవర్తో మీ జుట్టును కప్పి ఉంచండి. మీరు ఏ హెయిర్ మాస్క్ వేసుకున్నా, మెంతి పొడి లేదా కలబందను అప్లై చేసినా అందులో తేమ ఉండడం ముఖ్యం. ఏదైనా హెయిర్ మాస్క్ పొడిగా మాత్రం ఉండకూడదు, లేకుంటే జుట్టు రాలడం జరుగుతుంది. ఇది ఒక సహజ సిద్ధమైన న్యాచురల్ రెమెడీ. ఫ్రెండ్స్, ఈ రెమెడీని జుట్టుకు రాసుకున్న తర్వాత షాంపూని మాత్రం అస్సలు ఉపయోగించవద్దు. కావాలంటే మరుసటి రోజు షాంపూ చేసి ఆ రాత్రి నూనె రాసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మీరు చాలా మంచి ఫలితాలు పొందుతారు. మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోండి. వీలైనంత ఎక్కువ నీరు తాగండి. మీ జుట్టును ఎల్లప్పుడూ కాపాడుతాయి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే ఈ రెమెడీ తయారు చేసి పక్కన ఉంచండి. మీ ఇంట్లో వాళ్ళకి లేదా మీకు ఎవరికైనా కూడా ఈ తెల్ల జుట్టు సమస్య ఉంటే వాడి చూడండి. తప్పకుండా ఫలితం కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మరి మీకు ఇంకేమైనా సందేహాలు, సూచనలు ఉంటే వెంటనే క్రింద ఉన్న కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు.